భీష్మ ప్రతిజ్ఞ మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం. హస్తినాపుర రాజు శంతనుడు ఒకరోజు గంగానదీ తీరంలో సత్యవతి అనే మత్స్యకన్యను చూసి ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటాడు. కానీ సత్యవతి తండ్రి ఒక షరతు పెడతాడు. అదేంటంటే, నా కూతురి పిల్లలు మాత్రమే హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించాలి అని. అయితే శంతనుడికి అప్పటికి వివాహమైంది, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు దేవపుత్రుడు. అతడే భీష్ముడు. దేవపుత్రుడికి సింహాసనం రాకూడదని, తన కూతురి పిల్లలకే రావాలని సత్యవతి తండ్రి చెప్పిన మాటలు, పెట్టిన షరతు శంతనుడిని ఆలోచనలో పడేసి, అయితే దేవపుత్రుడు తన తండ్రి దుఃఖాన్ని గమనించి, నేను హస్తినాపుర సింహాసనంపై ఎప్పటికీ హక్కు తీసుకోను, సత్యవతి గారి సంతానమే సింహాసనానికి వారసులు అని తండ్రికి హామీ ఇస్తాడు. అంతేకాకుండా నా జీవితంలో వివాహం చేసుకోను, నేను బ్రహ్మచారిగా జీవిస్తాను అని త్యాగం చేస్తాడు. ఈ మాటతో దేవతలు, ఋషులు అందరూ హర్షధ్వానాలు చేస్తారు. అప్పటి నుండి దేవపుత్రుడు భీష్ముడు అన్న పేరుతో పిలవడం మొదలవుతుంది. భీష్మ అంటే భయంకరమైన, దృఢమైన సంకల్పం చేసిన వాడు అని అర్థం. కాబట్టి భీష్ముడు జీవితంలో కోరికల కంటే ధర్మానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.